ఓం నమో వెంకటేశాయ. ఇది తిరుమలలోని నామాల పార్క్. నిత్యం రద్దీగా ఉండే తిరుమలకి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు కదా, స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం. అయితే వారికి మానసిక ప్రశాంతతను, ఉల్లాసాన్ని కలిగించడానికి ఈ ఉద్యానవనాలు చాలా బాగా దోహదపడతాయి. భక్తుల వసతుల కోసం మధ్యలో చాలా ఉద్యానవనాలు తగ్గిపోయాయి అన్నమాట, కొత్త భవనాలు కట్టడం వల్ల. అందుకని టీటీడీ మళ్ళీ ఉద్యానవనాలను ప్రోత్సహిస్తూ మళ్ళీ ఇంప్రూవ్ చేయడం, కొత్త వాటిని కట్టించడం చేస్తుంది. ఈ నామాల పార్క్ని లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇందులో ఉన్న రాముడు, సీత, లక్ష్మణ, హనుమంత విగ్రహాలు చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి. అండ్ పార్క్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. కటింగ్ కానీ, గ్రాస్ మెయింటెనెన్స్ కానీ అంతా చాలా బాగుంది. సో మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్తే మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి. నైట్ టైం కూడా చాలా బాగుంటుంది ఈ పార్క్. ఇదే కాకుండా టెంపుల్కి దగ్గరలో ఉన్న వైకుంఠం కాంప్లెక్స్ దగ్గర ఉన్న సెంట్రల్ పార్క్ కూడా లారస్ ల్యాబ్స్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. అందులో ఎస్పెషల్లీ కృష్ణుడి విగ్రహం, ఆవు, దూడ విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి. వెళ్ళినప్పుడు తప్పకుండా అబ్జర్వ్ చేయండి. మనకి క్యూ లైన్లో నుంచినప్పుడు తప్పకుండా కనిపిస్తాయి అవి. హోప్ మీ అందరికి కూడా ఈ ప్లేస్ నచ్చింది అనుకుంటున్నాను. మేమైతే చక్కగా కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడ మా మెమరీస్ని ఇలా క్యాప్చర్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ నేచర్ మజ్లీ. బాయ్ బాయ్.